తెలంగాణ ఒడ్డెర మేల్కొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలకుంట్ల బాలకృష్ణ గారితో ఫేస్ టు ఫేస్. అన్న నమస్తే అన్న, వెల్కమ్ టు ఏటీవీ. అన్న, మీరు ఒక మామూలు మెకానిక్ స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షునిగా మీ ప్రయాణం ఏ విధంగా కొనసాగింది? నా మొట్టమొదట వైవో ఛానల్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను ఒక సామాన్యమైన కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టి ఇవాళ రాష్ట్ర స్థాయికి వచ్చిన అంటే నా జాతి ఇవాళ గుళ్ళు కట్టింది మేము, బళ్ళు కట్టింది మేము, కానీ మా జాతి అక్కడనే ఉన్నది. ఎవరో ఏదో చేస్తారని మేము నమ్మి నమ్మి అలసిపోయినా అని చెప్పారు. నేను కూడా ఈ నెలని చూస్తూనే ఉన్నా. ఎవరో ఏదో చెయ్యరు, మన జాతికి మనం ఎందుకు చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర స్థాయిగా అదే కసితోటి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన ఆ సందర్భం అది దానివల్ల రాష్ట్ర అధ్యక్షుని అయినా. అన్న, మామూలుగా ఇప్పుడు ఒడ్డు రోజులు అంటే చాలా వరకు రాళ్ళు కొట్టడం లేదు, బండలు కొట్టడం పనులు చేస్తుంటారు. మీరు దీనికి భిన్నంగా ఈ మెకానిక్ ఫీల్డ్ ఎంచుకొని దీని మీద ఎట్లా పోయారు మీరు ఆ ఫీల్డ్కి? మా ఒడ్డెర జాతి అంటేనే ఎక్కడ పనుంటే అక్కడ వలస జీవులు, ఎక్కడ పనుంటే అక్కడికి వెళ్ళిపోతారన్న. అయితే నాకు ఊరి మీద ప్రేమ ఎక్కువ, ఎక్కడికి పోవద్దు, నేను మా ఒడ్రోల లెక్క కాకుండా నేను ఇక్కడే ఉండి పని చేసుకోవాలనే ఉద్దేశంతో, ఇక్కడే ఉండే నా జాతి కోసం కొట్లాడాలనే ఉద్దేశంతో నేను సొంతూరులో ఉండే పని నేర్చుకున్న, సొంతూరులోనే ఉంటున్నా బ్రదర్. అన్న, మీరు మామూలుగా మీ తుంగతుర్తి కాన్ఫరెన్స్లో ఇట్లా పెద్దలు ఉన్నారు అంటే, అంతకుముందుకు దామారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు మందుల సమయాలు ఉన్నారు. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు అత్యధిక మీకు దగ్గర ఉంటారు, ఎవరు సన్నిహితులు? మహానుభావులు శ్రీ దామోదర్ రెడ్డి గారిని ఛానల్ ద్వారా గుర్తు చేసినందుకు ఆ మహనీయునికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామయ్యా. అప్పుడున్న ఆసార్ మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడున్న సామేల్ గారు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కాన్సెన్సీని ఒక రూపురేఖలతో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిత్యం కష్టపడుతున్నాడు. అంటే కొన్ని ఆబ్జెక్షన్ చెప్పి ఏదో మన సామేల్ గారు అధ్యక్షులు ఏం చేస్తారని చెప్పారు కదా అట్లా. నా ఒక్క ఇంట్లో నలుగురు పిల్లలు పుడితేనే ఒక తండ్రికి నలుగురు సమానంగా ఉండరు. ఎంత చేసినా ఎవరి ఇబ్బంది వాళ్ళకే ఉంటుంది. ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. కానీ సామేల్ అన్న జెన్యూన్గా తన కాన్సెన్సీని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. అంటే మామూలుగా మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ సూర్యాపేట జిల్లాలో కానీ ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, ఇద్దరు మంత్రుల్లో మీకు బాగా ఇష్టమైన మంత్రి ఎవరు? మీరు ఇద్దరు నల్గొండకైనా సూర్యాపేటకైనా ఇద్దరు పెద్దోళ్ళు, వాళ్ళ స్థాయి, వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి కాదు నాది. సో వాళ్ళు ఇద్దరు జెన్యూన్గా కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో తెలంగాణని డెవలప్ చేయాలని చెప్పేసి ఇద్దరు చాలా మంచోళ్ళు. ఇద్దరు భవిష్యత్తులో కాదు ఎప్పటికైనా వాళ్ళ కింద మేము పనిచేయడానికి రెడీగానే ఉంటాం. వాళ్ళు నెంబర్ 1 మినిస్టర్లు. అన్న, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే మీ ఊళ్ళో కానీ మీ కాన్స్టిట్యూన్సీలో కానీ మీరు ఏమైనా సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో ఐఎన్టీసీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది. దాంతోపాటు ఏ రకంగానైనా సరే, సర్పంచ్ అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే, జెడ్పీటీసీ అయినా సరే, మా ఎమ్మెల్యే గారు ఏ పదవి అయినా చేయమంటే కాన్స్టిట్యున్సీలో నేను చేయడానికి రెడీ. అంటే మేము అనేది అంటే మరి ఓన్లీ మన రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో ఉంటారా, లేకపోతే గ్రామ స్థాయిలో ఆగిపోతుంది మీ ప్రయాణం? అంటే నేను ఈరోజు ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఉన్నా. ఇంకా భవిష్యత్తులో ఈ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పోతానని నేను ఆశిస్తున్నా. అన్న, మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు? ఎవరిని అంటే నాకు కొంచెం ఎవరిని కాదు, చాలామందిని చూసి ఎవరో ఏదో చేస్తారని కాదు, మనం ఎందుకు మన కోసం చేసుకోవద్దు, మన వాళ్ళ కోసం చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో నాకు మదర్ తెరీసా అంటే బాగా ఇష్టం. మదర్ తెరీసా స్ఫూర్తి నాకు. దాంతోపాటు సేవాగుణం ఉన్న మదర్ తెరీసా, దాంతోపాటు పూలే, అంబేద్కరు, వీళ్ళ ఆశయాలంటే చాలా చాలా బాగా అనిపిస్తాయి. సో వాళ్ళే నా గురువులు, వాళ్ళే నాకు ఆదర్శం. ఇప్పుడు మనకు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 3 పార్టీలలోనే మీరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుని ఎప్పటి నుంచి మీ ప్రయాణం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీతో? కాంగ్రెస్ పార్టీతోటి నాకు కొద్ది సంవత్సరాల నుంచి ఉన్నది ప్రయాణం. అంతవరకు గత వేరే ప్రభుత్వాలతో ఉన్నా కానీ, ఏ ప్రభుత్వంతో చేసినా కానీ పేదల పట్ల నిరంతరం పేదల గురించి ఆలోచించే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది 100% కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏ ఊళ్ళో పోయి చూసినా ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడో ఇచ్చిన ఇండ్లు ఉన్నాయన్న. అవి అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైనది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. సో అన్నీ భిన్నంగా ఉన్నాయి, అన్ని మతాలతోటి, కులాలతోటి, వీళ్ళ స్వార్థాల కోసం, వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వీళ్ళ రాజకీయాల అవకాశం కోసం మాట్లాడే మాటలే. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మతం మీద కానీ, దేశం మీద కానీ, ఇంకా వ్యవస్థ మీద కానీ ఏ రోజు కూడా తప్పుడు ప్రచారం చేయలే. అందుకని కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఊపిరినంత వరకు కాంగ్రెస్ పార్టీతోటే ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అన్న, రేవంత్ రెడ్డి గారు బీసీలకి కరెక్ట్గా న్యాయం చేశారంట ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో? 100%. రేవంత్ రెడ్డి బీసీల పట్ల ఎంత కొట్లాడాలనో అంత కొట్లాడిండు.
ఎవరండి ఏ ముఖ్యమంత్రి అండి ఢిల్లీలో మనకు సపోర్ట్ లేకపోయినా సరే బీసీ నినాదాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయి నడి సెంటర్లో మీటింగ్ పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందని నిలదీసి కొట్లాడిన మంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు అంటే అది రేవంత్ రెడ్డి. అలా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు కానీ ఇప్పుడు అంతమందుకు ఎలక్షన్లలో అంతమందుకు మనకి ఇచ్చిన షెడ్యూల్లోనేమో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు, ఈసారి మొత్తం జనరల్ చేశారు కదా, దీని పట్ల మరి అభ్యర్థులు ఏ విధంగా దాన్ని క్యాచ్ చేస్తారు? ఇప్పటి వరకు అయితే జనరల్ అనేది ఏం లేదండి, జనరల్గా బీసీలకే ఎక్కువ వచ్చినాయి అది నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే పోయినసారి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు వాటా తగ్గించింది, ఇలా కాంగ్రెస్ పార్టీ వాటా పెంచింది. అయితే ఇక్కడ ఈ తెలంగాణ స్టేట్లో బీసీ నినాదం ఎక్కడ విజృంభిస్తుందో దేశవ్యాప్తంగా విజృంభిస్తే నరేంద్ర మోడీకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఎంతవరకు ఉన్నా సరే ఈ బీసీ నినాదాన్ని బయట రాష్ట్రాలు కానీ బయట మినిస్టర్లు కానీ రానియట్లేరు, ఓన్లీ తెలంగాణ స్టేట్ మటుకే. రేవంత్ రెడ్డి బీసీల పట్ల ఎంత కొట్లాడిండో అంత కొట్లాడి మొన్నటిదాకా బీసీల గురించి అడిగిన దిక్కే లేదు కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక మాట్లాడినాకనే బీసీల గురించి కొంచెం డిస్కషన్ అయింది, అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. ఎక్కడ బీసీలకు ఎక్కడ పెద్ద పీట వస్తుందో కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అవకాశం వస్తుందో అని చెప్పి నరేంద్ర మోడీ పార్టీ బీజేపీ పార్టీ చాలా భయపడే సందర్భాలు వస్తున్నాయి. ఇవాళ తెలంగాణలో బీసీలకు బరాబర్ 42 రిజర్వేషన్ అమలైతే రేపు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా బీసీల చైతన్యం ఎక్కువైతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందని బీజేపీ పార్టీ బీసీల పట్ల చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఇబ్బందికరంగా చేస్తుంది. గ్రామాలలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇస్తున్నారు, నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరే పార్టీ వాళ్ళకి ఇస్తలేరని చెప్పి చాలా గ్రామాల్లో చాలామంది ప్రజలు నాతో చెప్పడం జరిగింది. దీనిపై మీ గ్రామంలో ఏ విధంగా ఉంది వ్యవస్థ? నేను మా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో నేను ఇక్కడి నుంచి నేను గట్టిగా వాదించుకుంటూ చెప్తున్నా, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనేది తప్పు, ఎక్కడైనా తప్పే. మా ఊర్లోనైనా సరే, కాన్స్టిట్యున్సీలో అయినా సరే, జిల్లాలో అయినా సరే, ఎవరైతే నిరుపేద కుటుంబం ఉందో ఆ కుటుంబానికి నిజంగా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. నేను ఎక్కడో ఎందుకు మా ఊర్లో నేను చూపిస్తా. మేము పార్టీ ఏదైనా సరే నిజంగా అర్హతుడు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు చేసినట్టు కాకుండా మేము భిన్నంగా ఎవరైతే నిరుపేద కుటుంబం ఉందో వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ అర్హతులైన ఉద్దేశంతో మనం పేదలకే ఇస్తున్నాం. మేము ఈ విషయంలో మీరు మా మండలంలో కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడి పోయినా అడగండి చెప్తాం. అన్న, మీరు అమ్మానాన్న ఫౌండేషన్ ద్వారా చాలామంది ప్రజలకు సర్వీస్ చేస్తున్నారని మేము విన్నాము. అంటే ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు? ఎవరు వృద్ధులకు చేస్తున్నారా లేకపోతే మంచులకు చేస్తున్నారా? అంటే నేను అమ్మా నాన్న ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా అది నా అదృష్టం అని భావించుకుంటున్నా. అయితే నేను ఎవరికి సాయం చేస్తానంటే ఆపత సాపత యాక్సిడెంట్ అయ్యి ఈ పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళని నేను ఎవరిని ఆశించుకోకుండా నేను నా పని చేసుకుంటూ వాళ్లకు నా తోచినంత సాయం, అరకింట బియ్యం, కింట బియ్యం, 5,000 10,000 ఇలాంటి సాయాలు చేస్తా అన్నా. నేను ఎవరైతే ఆపతున్నారో వాళ్ళకి 100% నా వంతు ఏ రకంగానైనా సరే, రేపు హాస్పిటల్లో మాట్లాడడం, పిల్లల్ని స్కూళ్ళల్లో మాట్లాడడం, ఇలాంటివి ఏవైనా సరే నేను ఖచ్చితంగా చేస్తాను. మీ మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు మీ ప్రస్తుత స్వామి మందల స్వామి దగ్గర ఒక సలవాలు విసిరు. అంటే వచ్చే ఈసారి సర్వీసులో 70% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్నారు. అనే మీరు దీన్ని ఏ విధంగా మీరు ఆలోచిస్తారు? నేనేమంటున్నా అంటే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో 52,000 మెజార్టీ తోటి మా సామేలన్న గెలిచిండు. అంటే నిన్ను 52,000 మెజార్టీ తోటి మా సామేలన్న గెలిపించి వాళ్ళు వద్దనుకొని వేసినా కానీ ఇదే 30,000 కూడా వాళ్ళకి వస్తాయి రావు, కానీ 70 స్థానాలు మాకు వస్తాయన్న. నేను ఇక్కడ నుంచి చెప్తున్నా, మళ్ళీ ఇది ఇంటివరకు అయిపోయినాక చెప్తా మీకు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పట్టం కడుతున్నా ఏ రకంగానైనా సరే, ఏ రకంగా మాట్లాడతారో మాట్లాడమనండి. మీరు వద్దని చెప్పేసే గత ప్రభుత్వం మిమ్మల్ని 52,000 మెజార్టీ తోటి ఓడగొట్టి పంపించింది. మీరెట్లా గెలుస్తారన్న? ఏ సమస్య ఎక్కడుందో మా పనిగిరిలో 72 లక్షలతోటి సీసీ రోడ్లు వేయించిండు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు. మా ఎమ్మెల్యే మా ఊర్లోనే 70 లక్షల పనులు నడిచినాయి. ఇవాళ వద్దనుకొని నేను అంతా అక్కడికి పంపించేసే నువ్వు 70 స్థానాలు ఎట్లా గెలుస్తావు? ఇవాళ గెలిచినావు ఎక్కడికో పోయినావు. అందుకే తుంగతుర్తి ప్రజలు ఏం చేసిరంటే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా సరే గెలిపించుకోవాలని ఆలోచన చేసిరు. ఎందుకు అంటే ఓడినా గెలిచినా కాన్స్టిట్యున్సీలో ఉండే అభ్యర్థి కావాలి. మా సామేలైనా రేపు ఓడిపోయినా ఇన్నే ఉంటాడు, ఏ విధంగానైనా మాట్లాడతాడు, ఎవరితోటైనా మాట్లాడతాడు. ఆ ఉద్దేశంతో 72,000 మేడతోటి గెలిపించారు. ఏ ప్రభుత్వాలు ఏ అయినా సరే మీ మాత్రం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుంచి సాయం చేయడం జరుగుతుంది. అన్న, ఇప్పుడు మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒడ్డర్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళ కార్పొరేషన్ ఉంది, వాళ్ళకు దానికి ఫండ్స్ ఇవన్నీ చేశారు. అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు? మీరు మంచి క్వశ్చన్ అడిగిరానా మా జాతి గురించి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ మా జాతికి ఇంతవరకు ఎవరేం చేయలే.
ఎందుకు అని అంటే ఇవాళ అసెంబ్లీ కట్టింది ఎవరన్నా నా జాతి, ఇవాళ గుళ్ళు కట్టింది ఎవరన్నా నా జాతి, ప్రాజెక్టులు కట్టింది ఎవరన్నా నా జాతి. అసలు నా జాతి ఇవాళ సూర్యాపేట రోడ్డుకు రోడ్డు వేస్తేనే నా జాతి రోడ్డు వేస్తేనే మీరు నడుస్తున్నారు. బాయిలు, పూడికలు, నీళ్లు, బండ ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే నా జాతి లేనిది ఇవాళ ప్రపంచమే లేదు. ఇవాళ అట్లా ఉంది నా జాతి, ఆ రకంగా కష్టపడ్డది. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం మా జాతిని లెక్క చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఓబన్నని అధికారికంగా ఈయనే కూడా స్వాతంత్ర సమరయోధుడు అని అంటే మా ఓబన్న ముద్దు బిడ్డ ఒక ఆయన ఒడ్డు ఆయన ఉండే, అది ఒక సినిమా ద్వారా ఆయన పేరు బయటకు వస్తే ఆయనని జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా ప్రకటించింది. ఇంతకంటే ఏం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీలో గత ప్రభుత్వం ఉంది. ఓబన్నని గుర్తించాలంటే గుర్తించలే. అరే ఓబన్న కూడా వాళ్ళ ఒడ్డెర ముద్దు బిడ్డ, స్వతంత్ర సమరయోధుడు. కలెక్టర్ ఆఫీసులలో ఓబన్న వీక్ బొమ్మ పెట్టండి. ఆయన జయంతిని అధికారికంగా వర్ధంతిని అధికారికంగా ప్రకటించింది. 100% కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. రేపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది, అది 100% కాంగ్రెస్ తోటే అవుతుంది. మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఒకవేళ చేయకపోతే చేసేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాం. మా జాతి గురించి మేము కొట్లాడుతూనే ఉంటాం, ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తూనే ఉంటాం. అన్న మీ పక్కన నాగారం అంటే మాజీ మంత్రి వారు నాగారం ఊరు ఉంది. మీ పక్కన ఉన్న పనిగిరి అనేది చాలా పురాతన ఉంది, దానికి చాలా చరిత్ర ఉంది. అక్కడ చాలామంది ఇప్పటికే తవ్వకాలు జరిపారు, చాలా నిధులు ఉన్నాయని చెప్తున్నారు. ఇది నిజంగా పనిగిరి ఒక గుట్ట మీద నిధులు ఉన్నాయా, ఇంకా అక్కడ జరుగుతుంది ఆ విధంగానే? పనిగిరి ఒక పుణ్యక్షేత్రం. బౌద్ధునికి సంబంధించిన ఆనవాళ్ళు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి సంబంధించిన ఆనవాళ్ళు నా పనిగిరిలో ఉన్నాయండి. పనిగిరి గుట్ట మీద తవ్వకాలు జరిపితే పాలరాతి విగ్రహాలు, సిమెంటు మన మట్టి పెళ్ళలు, ఆడ వాళ్ళు నిర్మించుకున్న గదులు, వాళ్ళు పూజ చేసుకోవడానికి వాళ్ళు ఏర్పరచుకున్న స్తంభాలు అన్నీ ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ పనిగిరిని బౌద్ధ క్షేత్రం గురించి ఇదే పటేల్ రమేష్ రెడ్డి సార్ గారికి మేము వస్తే ఖచ్చితంగా దీన్ని తన దృష్టిలో ఉంది. మేము ఖచ్చితంగా పనిగిరిని డెవలప్ చేద్దామని ఒకానొక సందర్భంలో సార్ తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా సార్ని మళ్ళోసారి పనిగిరి తీసుకెళ్ళి మేము మా పనిగిరిని డెవలప్ చేసుకుంటాం, మా బౌద్ధగిరిని డెవలప్ చేసుకుంటాం. 100% ప్రపంచ దేశాలలో ఉన్నాయి లేవు, బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన లేవు, కానీ ఒక నా భారతదేశంలో నా పనిగిరిలో ఉన్నాయి. 100% అది టూరిజం ఏర్పాటు అవుతుంది. 100% మేము నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు 2 సార్లు మంత్రిగా ఉన్న మన జగదీష్ రెడ్డి గారు ఉన్నారు కదా మీ నాగారానికి, అంటే ఇన్ని రోజులు ఉంది దానికి ఎందుకు దానికి మోక్షం రాలేదంటారు పనిగిరికి? యా నా నాగారం చేసుకున్న మంచి పనో చెడు పనో తెలియదు, కానీ ఇంతవరకు పోలీస్ స్టేషన్ లేదండి. మండలం అయింది, పోలీస్ స్టేషన్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు. అంటే రెంట్ తీసుకొని నడిపించుడు ఎంత? అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు తీసుకొని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు అవి ఏర్పరచుకుంటేనే కదా మనకు అయ్యేది. అవి ఏర్పరచుకోవాలి. ఇంతవరకు మండల ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ ఆఫీస్ లేదు. ఏమైనా రెంట్ తీసుకొని నడుపుతున్నారు. నిన్న మా సామేలన్న గారి దృష్టికి తీసుకెళ్తే ఈ ఖచ్చితంగా నిర్మించాల్సిందే నాగారం మండలంలో అని దానికి అన్ని తీరులో నడుస్తున్నాయి. కొద్ది రోజులనే నిర్మించుకుంటాం. అలా మీరు మళ్ళీ మీ యొక్క ఒడ్డర జాతి అనేది దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు మళ్ళీ ఉన్న స్థాయిలో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. చూస్తున్నాను మనం చూసుకోవడం ఏమిటి. ఓకే.